విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మరణాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఆయనకు సంబంధించిన బోలెడు విశేషాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్ అప్పట్లో కోట వర్సెస్ కృష్ణవంశీ మధ్య జరిగిన గొడవ గురించి షేర్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య అసలు గొడవ ఏంటనే చర్చ మొదలైంది నెట్టింట. టాలెంటెడ్ డైరెక్టర్గా ట్యాగ్ తెచ్చుకున్న కృష్ణవంశీ అప్పట్లో ఖడ్గం సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాలో ఓ రోల్ కోసం ప్రకాష్ రాజ్ను ఎంచుకున్నాడు. అయితే అందుకుగాను ప్రకాష్ రాజ్ ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ను పొగుడుతూ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత ఉందని, ఇంకా ఎక్కువ మంది నటులు రావాల్సిన అవసరం ఉందంటూ కృష్ణవంశీ ఓ కామెంట్ చేశాడు. ఇక ఈ కామెంట్స్ పై సీరియస్ అయ్యారు కోట. తెలుగులో మంచి ఆర్టిస్టులు లేరని ఎలా అంటావంటూ కృష్ణవంశీని నిలదీశాడు. మీరు పాత్రలు ఇవ్వండి, మన వాళ్ళ టాలెంట్ చూపిస్తారంటూ కౌంటర్ ఇచ్చాడు. దానికి కృష్ణవంశీ కూడా అంతే ఆగ్రహంతో కోట మాటలకు కౌంటర్ ఇచ్చాడు. ఇలా వీరిద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. ఓ దశలో కోట కృష్ణవంశీకి సవాల్ కూడా విసిరే వరకు వచ్చింది. నీ సినిమాలో నాకు పాత్ర ఇవ్వు, నేనేంటో చూపిస్తా అంటూ బాహాటంగా ఛాలెంజ్ చేశారు కోట. దీంతో ఈ వివాదం మరింత ముదిరి విషయం సినీ పెద్దల వరకు వెళ్ళింది. వారి వల్లే ఈ ఇద్దరి మధ్య కాస్త సయోధ్య కూడా కుదిరింది. కట్ చేస్తే రాఖీ సినిమాలో కోటకు ఛాన్స్ ఇచ్చారు కృష్ణవంశీ. కోట కూడా తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇలా ఈ ఇద్దరు తమ మధ్య గొడవలను మర్చిపోయారు. ఇక ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ కోటతో గొడవ గురించి మాట్లాడారు. కోట ఓ గ్రేట్ ఆర్టిస్ట్, ఆయనతో గొడవపడి ఉండకూడదంటూ బాధపడ్డారు. తన మాటలతో అప్పట్లో వైరల్ అయ్యారు. ఇప్పుడు కూడా మరోసారి వైరల్ అవుతున్నారు.